నల్గొండ జిల్లా షీ టీం బృందాలు మహిళా రక్షణలో ముందుంటూ ఎలాంటి ఆపద వచ్చినా వెంటనే స్పందిస్తూ రక్షణ కల్పిస్తుందని, మహిళను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ చందన దీప్తి మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. మంగళవారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడారు. మంగళవారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ చందన దీప్తి పాల్గొని మాట్లాడుతూ, నల్గొండ జిల్లా పరిధిలో జనవరి నెలలో మొత్తం 23 ఫిర్యాదులు రాగా వాటి విచారణ అనంతరం 12 కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో షీ టీం బృందాలు జిల్లా వ్యాప్తంగా జన సమూహాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలతో పాటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, కళాశాలలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్ ఇలా ప్రతి చోట డేగ కళ్ళతో పర్యవేక్షణ చేస్తూ లైంగిక వేధింపులు, ఈవ్ టీజింగ్ మొదలగు ప్రతి అంశంలో మహిళలకు ధైర్యాన్ని కల్పిస్తూ నిరంతరం ముందుకు సాగుతూ మన్ననలు అందుకుంటున్నాయని తెలిపారు. నల్గొండ షీ టీమ్స్ బృందాలు రక్షణ కల్పించే విషయంలోనే కాదు, మహిళలు నేరుగా పోలీస్ స్టేషన్కు రావాల్సిన అవసరం లేకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ డయల్ 100 ద్వారా పోలీస్ శాఖ విడుదల చేసిన క్యూఆర్ కోడ్ స్కానింగ్ పద్ధతిలో వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదు చేసే అవకాశాన్ని మహిళలకు కల్పించి నిరంతరం షీ టీమ్స్ వారి వెన్నంటే నిలిచేలా ముందుకు సాగుతున్నాయన్నారు. సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి వాటి ద్వారా పరిచయం పెంచుకోవడం, ఫోటోలు తీసుకొని మోసం చేస్తున్న కేసులు, వాట్సాప్ ఫోటోలను స్క్రీన్ షాట్ తీసుకొని వాటిని మార్ఫింగ్ చేసి వాటినే ఆ అమ్మాయికి పంపి బ్లాక్మెయిల్ చేస్తున్నారని, అందువల్ల మహిళలు, యువతులు, అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలని, సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు షేర్ చేసేటప్పుడు ఆలోచించి పోస్ట్ చేయాలని సూచించారు. అదేవిధంగా పోస్ట్ చేసే ఫోటోలు ప్రైవసీలో ఉండేలా చూసుకోవాలని, సామాజిక మాధ్యమాలలో తెలియని ఫోన్ కాల్స్ వస్తే వాటిని ఎత్తవద్దని సూచించారు. మైనర్ బాలికపై, మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నా మీరు మొదటగానే మాకు తెలియపరిస్తే మీకు ఇబ్బంది లేకుండా చూడగలము. మీరు చెప్పకుండా భయపడుతూ ఉంటే సమస్య పరిష్కారం కాదు, ఇంకా ఎక్కువగా అవుతుంది. కాబట్టి మీరు ఒక్క ఫోన్ కాల్ చేసి చెప్పగలరని తెలిపారు.